తమిళనాడులో ఈరోజు క్రిస్టియన్స్ వాళ్ళు సీఎంలు అయితే అవ్వచ్చుగాక, కానీ హిందుత్వం చాలా బలంగానే ఉంది. కానీ దాని తీరుతెన్నులు, దాన్ని తీసుకెళ్ళినటువంటి విధానమే బలహీనపడిపోయింది. ఈరోజు దాన్ని హిందుత్వం యొక్క బలాన్ని విరిచేశారు. అది ఇప్పుడు యూనిటీగా రావడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఆ యూనిటీగా రాకపోవడం వల్లే ఈరోజు జోసెఫ్ విజయ్ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు సీఎంలు అవ్వడమే కాకుండా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామన్నటువంటి వారికి కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ప్రధాన కారణం అక్కడ హిందుత్వం లేకపోవడం కాదు, బలంగా లేకపోవడం. ఈరోజు అందుకే క్రికెట్లో కామెంటర్ చేసినటువంటి లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ గారు అంటున్నారు, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను, సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తాను అనడం అనేది నీ యొక్క మూర్ఖత్వం. అలాగే విజయ్ దాన్ని చూస్తూ అసెంబ్లీలో కూర్చోవడం అనేది మీకేమర్థమవుతుంది? ఒక పాత బండికి పార్టులు మార్చేసి కొత్త పెయింట్ వేయడం లాంటిదే. అంటే విజయ్ పార్టీని ఉద్దేశించి ఇదేమి కొత్త సిద్ధాంతాలతో వచ్చినటువంటి పార్టీ కాదని మీకు మొదటి రోజే అర్థమైపోవాలి. ఉదయనిధి స్టాలిన్ ఆ రోజు అసెంబ్లీలో చేసినటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామన్నప్పుడే అర్థమైపోయిందిగా. ఆ పార్టీ ఈ పార్టీ ఒక్కటే, కాకపోతే పార్టీ పేర్లు మారాయి. పాత మోటార్కి పార్ట్లు మార్చేసి పెయింట్ వేశారు అని ఆయన పోల్చాడు. అయితే హిందుత్వం అనేది ఒక రబ్బర్ లాంటిది. మీరు ఎంతైనా సాగుదీయండి, సాగుతుంది. కానీ దాని యొక్క పరిధి దాటిపోతే తెగుతుంది. తెగితే ఎలాంటి గందరగోళ పరిస్థితులు వస్తాయో మీకు తెలుసు కదా. అది తగిలినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో అంతకంటే దారుణమైనటువంటి నొప్పి ఉంటుంది. అంటే హిందువుల యొక్క సహనాన్ని మీరు పరీక్షించకండి. హిందువులు ఎంతవరకు సహనంగా ఉండాలో, ఎంతవరకు ఓర్పుతో ఉండాలో అంతవరకే ఉంటారు. ఆ ఓర్పు అనేది నశించినప్పుడు, ఆ ఓర్పుకి అనేది సమయం ఆసన్నమైనప్పుడు తరువాత పరిస్థితుల్ని మీరు తట్టుకోలేరు. జై శ్రీరామ్, జై సనాతనం, భారత్ మాతాకి జై అంటూ ఈయన లక్ష్మణ్ శివరామకృష్ణన్ గారేమొచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని ముగించారు. మీకు అర్థమవుతుందా? తమిళనాడులో హిందుత్వం చాలా బలంగా ఉంది, కానీ ఇది ఇప్పుడు యూనిటీగా లేదు. హిందువులు ఉన్నారు, హిందుత్వము ఉంది, కానీ అది ఓట్ల రూపంలో రాలేకపోతుంది. ఇతరుల్ని నమ్మలేకపోతున్నారు. పెరియార్ సిద్ధాంతాలు మెదళ్ళకి ఎక్కిపోయాయి. పెరియార్ సిద్ధాంతం మాత్రమే కాదు, ద్రవిడ సిద్ధాంతం మాత్రమే కాదు, ఆర్య సిద్ధాంతాన్ని గత పాలకులు, ఎవరు? బ్రిటిష్ పాలకులు, స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పాలకులు కూడా ఆర్య సిద్ధాంతాన్ని మెదల్లోకి వెక్కించేసి బ్రాహ్మణత్వం మీద పూర్తి వ్యతిరేకతను తీసుకొచ్చేసారు. దానివల్ల హిందువులైతే ఉన్నారు, కానీ వాళ్ళు ఒక యూనిటీగా ఉండలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు స్టాలిన్ని నమ్ముతారు, లేదనుకుంటే విజయ్ని నమ్ముతారు. కేవలం హిందుత్వం మీద వచ్చినటువంటి వారిని నమ్మలేరు. ఇంకా ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి వారిని అస్సలు నమ్మలేరు. ఇప్పుడు బీజేపీ ఆ విధంగా అయిపోయింది అక్కడ. కాబట్టి మనం చేయాల్సింది హిందువులందరినీ ఏకత్వం చేయడం మాత్రమే కాదు, అసలు మూలాలు ఏంటో తెలుసుకోవాలి. ఈ సమస్యకి మూలం కనుక్కోకపోతే తమిళనాడులో ఈ హిందుత్వం అనేది ఉంటుంది, కానీ ఆ బలం ఉండదు. లేకపోతే మొదటి రోజే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఖండించలేకపోయాడు. నేను లౌకికవాదిగా పరిపాలిస్తాను, నాకు ఈ మతాలు వద్దు, కులాలు వద్దు అన్నటువంటి ఈ కొత్త సీఎం ఆ రోజు నోరు మెదపకుండా అలా ఉండిపోయాడు. కాబట్టి తమిళ హిందువులు మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి అందరి హిందువులు కూడా ఈరోజు ఏకత్వంలో ఉండాలి, బలమైనటువంటి యూనిటీగా ఉండాలి, మనలో ఉన్న కుల వివక్షని దూరం చేయాలి. ఈరోజు మనం చూసాం పశ్చిమ బెంగాల్లో ఆ యూనిటీ వస్తుంది, తమిళనాడులో కూడా వస్తుంది. ఏకంగా ఉన్నటువంటి హిందువుల్ని విడదీసినప్పుడు అదే హిందువుల్ని మళ్ళీ ఏకం చేయలేమా? సమయం పడుతుంది.